గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వచ్చాడు వంశోద్ధర్. ఏమిట్రా కేకలు? ఆకలింది, అన్నం పెట్టమని. దున్నపోతే దూడల్లోనూ నెయ్యిపోతే ఎడ్డలోనని తిండికి మాత్రం తయారు, పని పట్టలేకుండా. పని మాత్రమే ఉందండి, పట్టుమని చేస్తే నా ఒక్కడికే సాగు. విన్నావురా, చంద్ర ఏమంటున్నాడు? అటల్ విషయాన్ని బుద్ధి తెచ్చుకోరా. ఇల్లంతా తనదేనంటూ రాత్రి మగళ్ళు పొలంలో కష్టపడి పనిచేస్తున్నాడు. నువ్వు ఉన్నావు ఎందుకు? ఊరుకోనన్నా, భోజనాల దగ్గర గొడవ ఎందుకు? వాడు నాకు కనిపించేదే భోజనాల దగ్గర కదమ్మా. రే అయినా శుభ్రంగా చెయ్యి, చెట్లు గాలికి పోయినా తిండి అయినా ఉండబడుతుంది. ఏందయ్యా ఆ బుర్రలో ఉన్నదే కాస్త తెలివి, దాన్ని మళ్ళీ దువ్వెంట గోకి బయటపడేస్తావు ఎందుకురా? ఇదిగో ఈ మంట ఎత్తి చేసి ఇదంతా క్లీన్ చేసేసి ఆ షాపులో వేసుకుని ఆయన పేకాట ఆడేవాడు వచ్చే టైం అయింది. చిచి చిచి ఏందయ్యా పేకాట? నీకు జుట్టు తెల్లబడింది కానీ బుద్ధి నల్లగానే ఉంది. ఇదేదో సత్రమా లేదా పాడుపండి గుడ్డే? ఓరి సత్యముఖమా, అడుక్కు తినడం కంటే ఒడుక్కు తినడం మేలని పెట్టుబడి లేని ఈ వ్యాపారం కనిపెట్టా. గొప్పడివే. అమ్మాయి పార్వతి, అదేమిటమ్మా కాఫీ నువ్వు నేను తాగేవాళ్ళగా పేకాట ఆడేవాళ్ళకి ఎలా చేసేవారు రుచి చూస్తాను. కొంచెం అయ్యమ్మా. చాలా బాగా చేశాను అన్న. అమ్మాయి ఇందులో పంచదార వేసేవా బెల్లం వేసేవా? పంచదార వేసాను. కొంప ముంచేసావు. ఇలా అయితే వ్యాపారం ఏం కెడుతుందమ్మా? పేకాట ఆడేవాడు జోకరుందా లేదా చూసుకుంటాడు కానీ కాఫీలో పంచదార వేసారా బెల్లం వేసారా అని ఆలోచించాడు. సరే జరిగింది ఏదో జరిగింది, ఇక్కడ నుంచి బెల్లమే కలుపు. అయ్యో అంతా చూస్తే 4 కప్పులు లేవు. ఇలాగైతే వ్యాపారంలో లాభం ఏమిటి? 4 కప్పుల్ని 40 కప్పులు చేయాలంటే ఏం చేయాలో చెప్తుంది. ఇంకాస్త పాలు పోయాలి. పాలు పోస్తా. అయ్యో నీళ్లు పోయాలమ్మా, తెలుగు తక్కువ వద్దమ్మా, నీళ్లు పోయాలి. పోయి నువ్వు పోయి నువ్వు వచ్చావు ఏదో పొద్దుపోక ఇప్పుడే అంతా వచ్చే ఆట మొదలు పెట్టారు. శోభం ఈ వేళ నుంచి కాఫీలు కూడా ఇంట్లోనే ఏర్పాటు చేశాను. కప్పు 25, కింగులు 15. ఎవరు కొట్టింది? నేనే. ఇదేంటి 5 పైసలు ఇస్తానండి? అంతేగా అంతేగా. నేల మీద ఆడినప్పుడు 5, 50 సాపలేసాం 10 రాని. ఆ కాడికి 10 పైసలు ఇస్తే సాయంకాలం మాకే మిగులుతాయా? నీకు మిగలడం కోసమయ్యా నేను సాపలేసిందే. నువ్వు అటువంటి ఏం పెట్టుకోక రాని 10 పైసలు. అమ్మాయి పార్వతి కాఫీలు పెట్టరా అమ్మా. కాఫీ కావాల్సిన వాళ్ళు బాగా లేకుండా ఇప్పుడు ఇచ్చే. నాకేం సంబంధం లేదు. అది కాదయ్యా, డేంజర్ మార్క్ గారు. ఎంతకాలానికి వచ్చారు? చేసి చూస్తారండి. అమ్మాయి పేరు పట్టరా వెళ్ళు. ఏమండి మీతో మాట చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. వస్తా పేరు దమ్మన్నాగా కాసేపు కూర్చోను. పేరు వస్తానే కూర్చుంది కానీ ఇద్దరు ఈ మాట ఏమిటయ్యా? మీకు ఎప్పటి నుంచో సంగతి చెప్పాలని మర్చిపోతున్నానండి. ఏంటది? మన గంగులు లేదండి? ఏ గంగులు? అదేనండి గొర్రెల గంగులు ఈ మధ్య చచ్చిపోయాడు. గొర్రెల గంగులు వాడి మేనవాళ్ళం చూడండి పిట్టపిట్టలాడిపోతూ ఉంటుందండి. ఎవరు దిక్కెవరు లేరు, ఒంటరిగా ఉంటుంది. షావుకారు సాగరయ్య గారు నీతో మాట్లాడడానికి వచ్చారే. రండి దండలయ్య గారు. ఏటే మేకలు కావాలా? కాదు చిలక, మేత కావాలి. ఏటయ్య గారు మేకలను చూసిన తర్వాత తమరు కూడా మేక అయిపోయారు. తమలపాకు లాంటి నిన్ను చూసి నేను నిజంగా మేకనైపోయాను. ఏటయ్య గారు ఏటా మాటలు? మాటలుగా చిలక నిజం.
నేను ఇంత దూరం వచ్చింది నీకోసమే. ఏటి కోపడకు చిలక, నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను, వడ్డీ కూడా తీసుకోను. చిలక చిలక, నా మాట విను, నిన్ను శాశ్వతంగా ఉంచుకుంటాను. హాయ్ హాయ్ ఉంచుకుంటావా? ఇదిగో సాగరయ్య, మళ్ళీ ఆ మాట అన్నావంటే మర్యాద దక్కదు, జాగ్రత్త. నీకు నాకు మధ్య మర్యాదలేంటే. ఒరే జగ్గు, ఇదంతా తేలిగ్గా పడే రకంలా లేదే. మొదట్లో అట్టాగే ఉంటుందండి. అయినా ప్రేమించే దగ్గర కూడా మీరు వడ్డీ వసూలు చేసినట్టు మాట్లాడతా ఎట్లా? అలవాటు అయిపోయిందిరా. మరి ఎట్లా మాట్లాడు? నేను చెప్తాగా. అరే నువ్వెప్పుడు వచ్చావు? ఆ సాగరయ్య గారి ప్రేమాయణం సాకముందు వచ్చా. వచ్చిన వాడివి వాడిని 4 బాటకు ఎక్కడ దాక్కున్నావే? వాడిని చేత్తో కాదు, చెప్పు తీసుకుని కొడతా. వస్తున్నాడు వస్తున్నాడు. చిలక ఏమనుకోకు, ఇందాక నేను చాలా తొందరపడ్డాను. మరేటి బాబు గారు, మనిద్దరి మధ్య 3 మనిషి ఎందుకు చెప్పు? అందుకే పంపించేశానుగా. నీ మీద నాకు ఎన్నాళ్ళ నుంచో ఇది ఇది కానీ ఈనాటికి దొరికా. చిలక, నీ సిగ్గు చూస్తుంటే నాకు ఎలాగో ఎలాగో అయిపోతుంది. నాకు కూడా అంతే బాబు గారు, నీ మొగతనం చూస్తుంటే ఎలాగో ఎలాగో అయిపోతుంది. నిజంగా నిజంగా ఏంటి బాబు గారు? అదేంటి బాబు గారు, ప్రేమించమంటే తేలు తేలు అంటారు. తట్టు మండలి గుర్తుంది. చెప్పు. వద్దండి బాబు గారు. అయ్యో కొట్టవయ్యా, నువ్వు నా చెప్పు తీసుకుని కొట్టవయ్యా. నిన్న చెప్పు రాదయ్యా, తేలు తేలు కొట్టవయ్యా. బాబు గారు, ఏమిటి పని? ఏం లేదు చంద్రం, కాలువ బాగా మెరకేసింది, నీళ్ళేమో సరిగ్గా చెలుపుకోవట్లేదు, అందుకని తీసేస్తున్నాను. అంటే కాలువ ఇంత మెరకేసే వరకు ఎందుకు ఊరుకున్నావు? నన్ను మందలించినట్టేగా. అబ్బెబ్బే, అది కాదు చంద్రం. లేకపోతే ఏంటి బాబు గారు, నేనుండగా మీరు ఏ పని చేయడానికి వెళ్ళలేదు. నేను ఒప్పుకోను, అది ఇట్లా ఇవ్వండి. ఏమిటో నీ చాదస్తం, నన్ను మరీ సోమరిపోతుని చేసేస్తున్నావు. సోమరిపోతులు కాదు బావా, మోతు పని చేస్తున్నాడు. మరి అతను రుణం ఎట్టా తీర్చుకుంటావో ఏమో. అది రుణమైతే ఎలాగో తీర్చుకోవచ్చు రాఘవయ్య. చంద్రాంది రుణం కదయ్యా, రుణానుబంధం. అది ఏ జన్మదో మరి. ఏ అబ్బి, ఏంటమ్మగారు? నేను చెప్పిన పని ఏమిటి, నువ్వు చేసే పని ఏమిటి? చెప్పిన పని చేయటం, చేసే పని చెప్పటం మనకు అలవాట్లేదండి. అలాగా? మరి చెప్పని పని చేసి చేయనట్టే చేస్తాం. ఓహో, అంత పని వాడివా? పరీక్షించోండి తెలుస్తుంది. అయితే రా చెప్తాను. ఏయ్, పంతులు, వెంకట్రామయ్య లెక్కలో వడ్డీ 500, అసలు 200 జమ రాసుకో. ఏమ్మా? ఏమావయ్యమ్మా? ఒరే తమ్ముడు, ఇంటి దగ్గర అమ్మ అంతా బాగున్నారా? అంతా బాగున్నారక్క. మరి నీకు బుజ్జికి అమ్మ చున్నుళ్ళు పంపింది. ఈడా ఎప్పుడు వచ్చారా? ఇప్పుడే బావా. సరేవా నాన్న, మాయే నేను పెళ్లి చేసుకుంటానన్నా నాన్న. అన్నావా? బుజ్జే నన్ను చేసుకుంటానంటే బావా. సరే లోపలికి తీసుకెళ్ళి మీ తమ్ముని. సారా తమ్ముడు, మన పెళ్ళి ఎప్పుడు చేస్తావు నాన్న? చేస్తానమ్మా, మంచి సంబంధం వెతికి. వెతకక్కర్లేదండి, రెడీగా ఉంది. ఎవరు ఇప్పుడు వెళ్ళి మా పిచ్చోడా? పిచ్చివాడు బంగారు పని ఇచ్చి చేయమంటారండి. మరి వినండి, ఈ ఊళ్ళో సోమయ్య చేయకంటే మీ చెయ్యి పైన ఉండాలని ఉందా? ఉండనుకో. మీ చెయ్యి పైన ఉందండి. ఎలా ఎలా మల్లయ్యా? సోమయ్య కొడుకుని మీ అల్లుడు చేసుకోండి. ఎంత సులభంగా చెప్పావయ్యా. స్వామి ఒప్పుకోవద్దు. ఏమిటండి పెళ్లి చేసుకునేది సోమయ్య, సోమయ్య కొడుక? ఓహో, అట్నుంచి నడుపుకొస్తున్నావా? మరి మల్లయ్య అంటే ఏమనుకున్నారు? కాకపోతే ఆ అబ్బాయికి అప్పుడప్పుడు డబ్బు అవసరం వస్తూ ఉంటుందండి. ఆ అవసరం కనిపెట్టడం చేయలేకపోవడం. మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. డబ్బంటే మరి బాబు అటువంటిది ఏం పెట్టుకోకండి. సోమయ్య చేయకంటే మీ చెయ్యి పైన ఉండాలి. సరే మల్లయ్య, ఒక్కసారి ఆ అబ్బాయి మన ఇంటికి వచ్చేటట్టు చూడు. అలా ఉన్నది బాగుంది. పక్కన తప్పుతుందా? నీ బుద్ధి పోనిచ్చావు కాదు కదా. బుద్ధి ఏమైనా నాకు ఇది అచ్చొచ్చింది బాబు, అలా ఉన్నాను. ఓ
బతుకుతావు పో. సాగరేమో సాగరేమో ఎవరు? ఓహో, రాబోయే అల్లుడు, రా రా రా. అదే మల్లయ్య అన్ని విషయాలు చెప్పాడు. నాచారు అల్లుడు వచ్చాడు, త్వరగా టిఫిన్ పంపించు. చూడు బాబు, కూర్చొని టిఫిన్ తీసుకుంటాడు, నేను ఇప్పుడే వస్తాను. పోయింది ఇందాక 2 ఇప్పుడు 2 2 2 కాదు 5 ఆహా 2 2 అమ్మమ్మ చూడవే 2 2 6 కదా అక్క ఇది కాదు అది కాదురా 2 2 7 బుజ్జి 7 అమ్మ చూడమ్మ మీ నాన్న చెప్పాడు ఎవరో వస్తాడంట ఈ పలహారం కొని తీసుకెళ్ళమ్మా నేను ఆడాలి నేను తీసుకెళ్ళా తమ్ముడు నువ్వన్నా పట్టుకెళ్ళరా బుజ్జి ఇద్దరం కలిసి వెళ్దాం వెళ్దాం పద రామజీ సిగ్గు వస్తుంది మాయా మాయా భద్రం బాయా ఏంటా వద్దండి బాయా నన్ను పెళ్లి చేసుకుంటానా బాయా బాయా నన్ను పెళ్లి అల్లుడు భద్రం, ఏమిటమ్మా వాడిని అంత కంగారు పెట్టేశావు? నాన్న బాయ్ చాలా బాగున్నాడు నాన్న నాన్న భద్రం బాయ్ని పెళ్లి చేసుకుంటాను నాన్న అలాగే తల్లి, అలాగే. బుజ్జి మరి నన్ను నేను తర్వాత చేసుకుంటాను